కూల్ వాటర్. ఈసారి ఎండాకాలం అర్లీగా స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఈ ఎండాకాలంలో చాలా మంది కూల్ వాటర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తాగుతూ ఉంటారు. సో ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఆ కూల్ వాటర్ తాగుతున్న సేపు బాగా హాయిగా చల్లగా ఉంటుంది. కానీ మీకు తెలుసా, కూల్ వాటర్ ముఖ్యంగా ఫ్రిడ్జ్ వాటర్ తాగిన తర్వాత ఆ వాటర్ మన బాడీని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుందో, అలాగే ఈ ఫ్రిడ్జ్ వాటర్ కి బదులుగా ఏ వాటర్ మంచిదో కూడా చూద్దాం. సో ఈ వీడియోని తప్పకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, డెఫినెట్లీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. సో ఈ ఫ్రిడ్జ్ వాటర్ ఎందుకు తాగకూడదో ఒక 5 కారణాలు చూద్దాం. నెంబర్ 1 వచ్చేసి పూర్లీ డైజెషన్. మీకు తెలుసా, మనం ఎప్పుడైతే ఈ కూల్ వాటర్ తాగుతామో అప్పుడు మన బాడీలో ఉండే బ్లడ్ వెజల్స్, రక్తనాళాలు అవి కంప్రెస్ అవుతాయి. దీనివల్ల మనం తిన్న ఫుడ్ అనేది డైజెషన్ కావడం అనేది స్లో అవుతుంది. అంతేకాకుండా ఒక స్టడీ ప్రకారం కడుపు ఉబ్బరంగా, తిమ్మిరిగా అండ్ మలబద్ధకంగా కూడా ఉండొచ్చని చెప్తున్నారు. నెక్స్ట్ రీజన్ నెంబర్ 2, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ కోల్డ్ వాటర్ వల్ల బ్లడ్ వెజల్స్ అనేది కంప్రెస్ అవుతాయని. సో అయితే ఇలాగా కంప్రెస్ కావడం వల్ల మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది. సో ఇలా తగ్గిపోవడం వల్ల మన బాడీని ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడడానికి మన బాడీ మ్యూకస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. మ్యూకస్ అంటే మనం చీమిడి అంటాం కదా, అది. సో ఇలా మ్యూకస్ అనేది ఎక్కువ కావడం వల్ల దీనివల్ల బ్యాక్టీరియా, వైరస్ అనేది ఏర్పడి ఆ చివరికి జలుబు, జ్వరానికి దారితీస్తుంది. సో రీజన్ నెంబర్ 3 వచ్చేసి ఇంక్రీజ్డ్ టూత్ సెన్సిటివిటీ. అంటే ఈ కోల్డ్ వాటర్ అనేది డైజెషన్ కే కాకుండా తాగిన వెంటనే ఫస్ట్ అఫెక్ట్ చేసేది మన టీత్ నే. ఎలా అంటే మనం ఈ వాటర్ అనేది ఎక్కువగా తాగడం వల్ల మన టీత్ అనేది వీక్ అవుతుంది. అలా వీక్ అయ్యి సెన్సిటివ్ గా తయారవుతుంది. సో ఇలా కొంతకాలానికి మన టీత్ అనేది అది కుళ్ళిపోతుంది. సో కాబట్టి ఎక్కువగా ఈ కూల్ వాటర్ తాగే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. రీజన్ నెంబర్ 4 వచ్చేసి ఇంపాక్ట్ ఆన్ హార్ట్ రేట్. ఈ కోల్డ్ వాటర్ తాగడం వల్ల మన గుండె హార్ట్ రేట్ అనేది తగ్గిపోతుంది. అది ఎలా అంటే మన బాడీలో కొన్ని నరాలు ఆటోమేటిక్ గా ఫంక్షన్ కావడం మనకు తెలుసు కదా. సో అయితే ఒక స్టడీ ప్రకారం మన బాడీలో ఉండే వన్ ఆఫ్ ది మెయిన్ నర్వ్ అయిన వేగస్ నర్వ్ అనేది ఈ కోల్డ్ వాటర్ వల్ల అది స్టిమ్యులేట్ అయ్యి హార్ట్ రేట్ తగ్గడానికి కారణం అవుతుంది అని చెప్తున్నారు. రీజన్ నెంబర్ 5 వచ్చేసి ఇంక్రీజెస్ వెయిట్. ఒక రీసెర్చ్ ప్రకారం ఎవరైతే వెయిట్ తగ్గాలనుకుంటున్నారో వాళ్ళు ఈ కోల్డ్ వాటర్ తాగకూడదని చెప్తున్నారు. ఎందుకంటే ఈ కోల్డ్ వాటర్ తాగడం వల్ల బాడీలో ఉండే ఫ్యాట్ అనేది గట్టిగా అవుతుంది. సో ఇలా గట్టిగా కావడం వల్ల మనం వెయిట్ తగ్గడం అనేది చాలా కష్టం అవుతుంది. సో కాబట్టి ఎవరైతే వెయిట్ తగ్గాలనుకుంటున్నారో వాళ్ళు ఈ కోల్డ్ వాటర్ తాకపోవడం మంచిది. సో ఇది ఫ్రెండ్స్, ఈ కోల్డ్ వాటర్ మరి ముఖ్యంగా ఫ్రిడ్జ్ నుంచి వచ్చే కోల్డ్ వాటర్ ఎందుకు తాగకూడదో మనం కారణాలు చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ వాటర్ కి బదులుగా ఏ వాటర్ తాగితే మన ఆరోగ్యానికి మంచిది అనేది చూస్తాం ఫ్రెండ్స్. సో దీని గురించి మళ్ళీ చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదే పాట్ వాటర్, కుండ నీళ్లు. సో ఈ కుండ నీళ్ళ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. నెంబర్ 1 వచ్చేసి నేచురల్ కూలింగ్. కుండ నీళ్లు నేచురల్ గా ఎలా కూల్ గా ఉంటాయంటే, మామూలుగా ఈ కుండకి కొన్ని మైక్రోస్కోపిక్ పోర్స్ ఉంటాయి. అంటే మన కంటికి కనిపించని కొన్ని చిన్న రంధ్రాలు ఉంటాయి. సో అయితే ఈ రంధ్రాల ద్వారా మనం ఎప్పుడైతే వాటర్ పోస్తామో ఆ వాటర్ అనేది ఈ రంధ్రాల ద్వారా బయటకి అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి అది గాల్లో కలిసిపోతుంది. సో ఇలా ఈ వాటర్ అనేది గాల్లో కలిసిపోనికి అది దానికి కొద్దిగా హీట్ కావాలి. ఆ హీట్ అనేది ఆ కుండ లోపల నుంచి అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇలా హీట్ అనేది కుండ లోపల నుంచి అబ్జర్వ్ చేసుకోవడం ద్వారా మనకు లోపల ఉన్న వాటర్ అనేది బాగా కూల్ గా ఉంటుంది. సో నెంబర్ 2 వచ్చేసి ఎన్హాన్స్డ్ టేస్ట్ అండ్ అరోమా. మనం వాటర్ అనేది ఎప్పుడైతే ఆ మట్టి కుండలో వేస్తామో అప్పుడు ఆ వాటర్ కి ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. ఇది అవునా కదా ఒకసారి మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నెంబర్ 3 వచ్చేసి మినరల్స్ ఇన్ఫ్యూజన్. మనం వాటర్ ఎప్పుడైతే ఈ మట్టి కుండలో వేస్తామో అప్పుడు ఈ వాటర్ కి కొన్ని మినరల్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి మినరల్స్ అనేది వాటర్ కి యాడ్ అవుతాయి. కాకపోతే తక్కువ క్వాంటిటీలో యాడ్ అవుతాయి. కానీ ఇలా నేచురల్ గా అండ్ ఆర్గానిక్ రూపంలో మినరల్స్ యాడ్ కావడం అనేది మన ఓవరాల్ హెల్త్ కి మంచిదే కదా. సో నెంబర్ 4 వచ్చేసి ప్రిజర్వేషన్ ఆఫ్ pH బ్యాలెన్స్. సో మామూలుగా మట్టి కుండలు అనేది దాని యొక్క pH అనేది ఆల్కలైన్ నేచర్ ఉంటుంది. సో ఇలా వాటర్ అనేది మనం ఈ మట్టి కుండలో వేయడం ద్వారా మన వాటర్ యొక్క pH వాల్యూని బ్యాలెన్స్ చేస్తుంది. సో ఇది మన బాడీ మెటబాలిజం కి అండ్ డైజెషన్ కి అండ్ మన ఓవరాల్ హెల్త్ కి కూడా చాలా మంచిది. సో ఇది ఫ్రెండ్స్ ఈ కుండ నీళ్ళ యొక్క లాభాలు. సో అయితే ఈ కుండలు ఈజీగా పాచి, బ్యాక్టీరియా వంటివి పడడం జరుగుతుంది. కాబట్టి వీటిని రెగ్యులర్ గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ కుండల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఆల్రెడీ యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి. మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను. కుండలు పెట్టుకోనికి ఒక స్టాండ్ అనేది కావాలి కదా, కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా కొనుక్కోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి హెల్త్ సంబంధించి వీడియోస్ చేస్తూ ఉంటా. ఓకే ఫ్రెండ్స్, నేను మీ సుబ్బు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.